పొలం కోసం వేధింపులు, న్యాయం చేయాలంటున్న కుటుంబం. శ్రీనివాసరెడ్డి భార్య ఆరోపణల ప్రకారం తమకు అత్తవారి నుంచి వచ్చిన 2 ఎకరాల వ్యవసాయ భూమిని 2020లో కోటపాటి మల్లికార్జునరావు వెంచర్ కోసం అడిగారని, ఇవ్వకపోవడంతో కాలువలు అడ్డుకొని గోడలు నిర్మించారని తెలిపారు. ఒత్తిడితో భూమి విక్రయించగా పిల్లలు భరత్ సింహారెడ్డి తదితరులకు చెరో 10 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బు చెల్లించలేదన్నారు. 2021లో మల్లికార్జునరావు హత్య అనంతరం ఆయన కుమారుడు కోటపాటి సాయికృష్ణ బెదిరించారని ఆరోపించారు. నడికట్టు శ్రీనివాసరావు, గాడిపర్తి శ్రీనివాసరావు, వంశీకృష్ణ, నూతంగి చాణక్య, మాధవి, తిరుపతమ్మలు పంట నష్టం చేసి భూమి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులకు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి న్యాయం కోరారు. మాధవి అండి. నా భర్త పేరు శ్రీనివాసరెడ్డి. మా బాబు అబ్బాయి చిన్నబ్బాయి భరసింహారెడ్డి అండి. మాది ఇక్కడ ఈ డిఫెన్స్ అకాడమీలో సుమారు 2 ఎకరాల పైన పొలం ఉంది. ఈ పొలం మాది వ్యవసాయ కుటుంబం. ఇది మా అత్తగారి నుంచి మాకు కష్టార్జితం, మాకు అనుభవంగా మాకు వచ్చిందండి. మా పిల్లలిద్దరికి మా అత్తగారు రాశారు. మేము ఇందులో వ్యవసాయం చేసుకుంటూ సుబాబుల తోట పెంచుకుంటామండి. 2020లో కోటపాటి మల్లికార్జునరావు గారు అని అతను వచ్చి మాకు ఈ పొలం ఇవ్వండి, మాకు వేంచర్ కావాలి, మాకు ఆనుకొని ఉంది అంటే, లేదండి మేము వ్యవసాయం కుటుంబం, మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకు ఇది కావాలి అని మేము అమ్మము అని చెప్పామండి. కాదు ఇస్తారా లేదని కాలువలన్నీ ఆపేసి గోడలు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పనిసరి పరిస్థితిలో మేము అమ్ముకోవాల్సి వచ్చింది. సరే మీకు 1/4 కడతానని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు చేత సొంతకం పెట్టించిన డబ్బులు తగ్గించి ఇచ్చారు. ఏంటని అడిగితే తీరా చూస్తే మా ఇద్దరికి గట్టిగా అడగంగా నోట్లు రాసిచ్చారు. 5 లక్షలకి 10 లక్షల రూపాయలకు నోట్లు రాసిచ్చారండి. ఇంకా మళ్ళీ డబ్బులు అడగంగా కానీ ఏదన్నా కానీ సమాధానం చెప్పక మీ దిక్కున్న సాడు చెప్పుకోపోండి అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. ఆ తరువాత 2021 వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళ కుటుంబ కలహాల వల్ల వాళ్ళ కొడుకే అతన్ని చంపేశారు. అప్పుడు మేము ఇంకా ఎవరిని అడగాల ఏంటి తెలియదు. ఎన్నిసార్లు ఎవరిని ప్రశ్నించినా మాకు ఎటువంటి సమాధానం లేదు. సరే ఇది ఇలా జరుగుతా మేము ఈ పొలం వ్యవసాయం చేసుకుంటా ఉన్నామండి. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి జైలు నుంచి విడుదలై వచ్చినాక నాకు ఈ పొలం ఇస్తారా లేదా అని మళ్ళీ మా కాడికి వచ్చి బెదిరియంగా, బాబు ఇది ఇప్పటికే ఆల్రెడీ జిల్లాలో రేటు పెరిగింది, ఆ రేటుకి అయితే మేము ఇవ్వలేమంటే మాకు పాత రేటుకే ఇస్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని చంపుతామని అప్పుడే బెదిరించారు. లేదు నాయన ఇట్లా కాదని చెప్పాము. చెప్తే అతను అలా కాదని చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్ళారండి. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి ఇది కోర్టులో సివిల్ కేసు నడుస్తూనే ఉండింది. మేమైనా ఈ సుబాబుల పంట మేము వేసుకొని మేము జీవనం సాగిస్తూ ఉన్నాము. మా పిల్లలు ఇద్దరు మంచిగా చదువుకొని మంచిగా స్థిరపడ్డారండి మా పిల్లలు ఇద్దరు. కానీ అతను పదే 2022లో వచ్చారు, 2024లో వచ్చారు, 25లో వచ్చారు, ఇప్పుడు 26లో కూడా వచ్చి ఈ సుబాబుల తోటను కొట్టను మా జనాలు తీసుకొని వస్తారు. కోటపాటి సాయికృష్ణ, అతని ఫ్రెండు నడికట్టు శ్రీనివాసరావు, గాడిపత్తి శ్రీనివాసరావు, అతని కొడుకు వంశీకృష్ణ, నూతంగి చాణక్య, అతను భార్య మాధవి, వాళ్ళ ఇతను సాయికృష్ణ గారు అమ్మగారు, తిరుపతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ పొలాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకొని ఎట్లకట్లా మమ్మల్ని కొట్టి బయటికి వెళ్ళగొట్టి ఇది ఆక్రమణకు గురి చేసుకొని వాళ్ళు ఫ్లాట్లు వేసుకొని విభజించాలని చెప్పి ఈ సుబాబుల తోటని ఈ రకంగా పంట నష్టం చేసి మా మీద ఇంకా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మేమే బెదిరిస్తున్నామని చెప్పి తప్పుగా మా పెద్దబ్బాయిని కానీ మమ్మల్ని ఎంత మనకు శోభ గురివేరు చేస్తున్నారో తెలియదండి. మేము పోలీస్ స్టేషన్ కి 100 కాల్ చేసి ఫోన్ చేసి పోలీసులు పిలిపించుకొని వాళ్ళ సంరక్షణలో మేము బయటికి వెళ్లాల్సి వచ్చింది. సరే అని చెప్పేసి మేము స్టేషన్ కి వెళ్లి కేసు పెడితే తిరిగి మా మీదే కేసు ఫైల్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోల్ చేసి మా పెద్దబ్బాయిని మమ్మల్ని చాలా మానసికంగా శారీరకంగా క్షోభ గురి చేస్తున్నారండి. మాకు తగినటువంటి న్యాయం చేయాలని చెప్పి పోలీస్ వారిని, ప్రతి ఒక్క ఉన్నతాధికారి వారిని, కలెక్టర్ వారికి కూడా మేము ఈ అర్జీ ఇచ్చున్నామండి. దయచేసి ఎస్పీ గారికి ఇచ్చున్నాము. ఇవాళ డిఎస్పీ గారైనా ఇక్కడ ఏదైనా కూడా ఒక తోటి ఉద్యోగస్తుల కుటుంబానికి ఇట్లా నడిబజాట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ చేసి మమ్మల్ని ఈ రకంగా మనక్షోభకు గురి చేస్తే మేము ఎక్కడికి పోవాలి, ఎవరు చెప్పుకోవాలి? ఏం చెప్పండి, మాకు తగిన న్యాయం చేయమని మేము మీ ద్వారా ప్రార్థిస్తున్నాము.